సార్ వీటికి సంబంధించిన బేసిక్స్ మా దగ్గర లేవు, వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మాకు అసలు లేవు, మేము డైరెక్ట్గా మేము గ్రూప్ 1 అనేది మేము క్రాక్ చేయగలుగుతామా లేదన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్, ఏం వీడియోస్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ విచ్ ఆర్ ఆఫ్ గ్రూప్ 2 స్టాండర్డ్స్. ఏ స్టాండర్డ్స్? గ్రూప్ 2 స్టాండర్డ్స్. నేషనల్ ఇన్కమే దాదాపు ఒక 20 గంటల వరకు, ఎన్ని గంటల వరకు, 20 hours ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది ప్రీ రికార్డెడ్ అనేది మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైందా? మాకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఐ హావ్ స్టడీడ్ అబౌట్ దిస్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఉంది, మనం రేపు డిస్కస్ చేద్దామమ్మా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ జీడిపి జిఎన్పి గురించి మీరు తెలుసుకొని రండి అంటాను. వాట్ యూ హ్యావ్ టు డూ? ఆల్రెడీ మాకు నాలెడ్జ్ ఉందంటే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్గా రండి, క్వశ్చన్ అనేది మీరు ఇస్తాము, ఆన్సర్ చేయండి, ప్రజెంట్ చేయండి, కంక్లూడ్ చేయండి, తర్వాత మేము దాన్ని కరెక్షన్ చేస్తాం. ఇగో ఇక్కడ ఇలా రావాలి, ఇక్కడ ఇలా రావాలి, ఇక్కడ ఇలా రావాలి. లేదు సార్ మాకు అసలు తెలియదు జీడిపి గురించి అంటే ఏంది, బేసిక్ లెవెల్ నుంచి మాకు కావాలి, అర్థమైంది కదా. వీ వాంట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్, ఫండమెంటల్ నుంచి రావాలనుకుంటే ప్రీ రికార్డ్ సెషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆ క్లాస్ విని నైట్ అంతా, క్లాస్ అయిపోయిన తర్వాత, కంక్లూడ్ అయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ ఆల్రెడీ అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ యొక్క ఏదైతే ఆన్లైన్లోనే మనకు ఉంటుంది కాబట్టి అవి వినేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ కమ్ టు ద నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే వచ్చినా కానీ ఆల్రెడీ మీకు జీడిపి గురించి జిఎన్పి గురించి ఒక ఐడియా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిస్కస్ ఈరోజు ఈ యొక్క జీడిపి జిఎన్పి కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకుందాం, క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాం, డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వం కదా. అసలు జీడిపి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏంది, ఎన్ఎన్పి అంటే ఏంది, ఒక రఫ్ ఐడియా అనేది ఇస్తాను. లేదంటే ఫస్ట్ 2 days అంతా కూడా కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత దెన్ ఐల్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ క్వశ్చన్స్ అనేది. ఎందుకంటే ఇంట్రడక్షన్ కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు ఆన్లైన్లో, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరికీ కూడా ఐడియా ఉండాలంటే లేదు కదా. సో అందుకే వాళ్ళకి ఈరోజు ఇది చదువుకున్నామా, ఈరోజు చదువుకున్నామని చెప్పేసి అంటాం.